హాయ్ ఫ్రెండ్స్, యాక్టర్ ధృవ సర్జా నటించిన మార్టిన్ మూవీ ఇప్పుడైతే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఇక ఈ మూవీ చూసినాక నా ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ప్రోత్సాహం నాకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ మూవీ అసలు ఓటీటీలో కూడా చూడడానికి కొంచెం కష్టమే ఫ్రెండ్స్. సినిమాలో ఫైట్లు ఉండొచ్చు, కానీ ఫైట్లలో సినిమా ఉంది. మొత్తం యాక్షన్తోనే నింపేశారు, కానీ ఆ యాక్షన్ కూడా ఎందుకు ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనకి కాదు, వాళ్ళకి కూడా అర్థం కాదు. విఎఫ్ఎక్స్ అయితే మాత్రం వరస్ట్ విఎఫ్ఎక్స్ అయితే ఉన్నాయి. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళిన ఒక ఇండియన్ ఏజెంట్ అక్కడ పాకిస్తాన్లో ఒక డ్రగ్ ఇవ్వడం వల్ల తన గతాన్ని మర్చిపోతాడు. ఆ డ్రగ్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక రివ్యూ విషయానికి వస్తే చెప్పానుగా, ఓటీటీలో కూడా కష్టంగా ఉండే ఒక మూవీ అని చెప్పుకోవచ్చు. మన పేషెన్సీని ఎంత పరీక్షిస్తాయి అంటే మధ్యలో మూవీ ఆపేద్దాంరా బాబు అనే ఫీలింగ్ కూడా కలిగిస్తాయి. ఇక పాజిటివ్ విషయానికి వస్తే మూవీ మొత్తం చూడండి, మీకు ఏదైనా పాజిటివ్ అనిపిస్తే నాకు చెప్పండి. నెగిటివ్ విషయానికి వస్తే హీరోకి ఇచ్చిన డబ్బింగ్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇంకొక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ ఎందుకు చేశారో అర్థం కాదు. అసలే స్టోరీ లేని మూవీకి ఏదేదో యాక్షన్ సీన్స్ని యాడ్ చేసి ఇండియా, పాకిస్తాన్, నావీ ఆఫీసర్ ఇలా ఏదేదో చూపించేసి ఫైనల్గా మూవీని ఎండ్ చేశారు. మూవీలో లాస్ట్ 30 minutes అయితే మాత్రం మరీ ఘోరంగా విఎఫ్ఎక్స్ సగం అవుట్పుట్తోనే దింపేశారు అనే ఫీలింగ్ కలిగింది. మూవీ ఒకవేళ ఇట్టే ఉంటే ఇది నాట్ ట్రోలర్స్కి ఒక కంటెంట్ మూవీగా అయిపోయేది. విఎఫ్ఎక్స్ అంత వరస్ట్గా ఉంది, యాక్షన్ సీన్స్ కూడా అంత వరస్ట్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీకి రేటింగ్ ఇవ్వకపోవడమే మంచిది. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.